ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశంలో హరీష్ రావు బాధితుడా నిందితుడా? సో ఈ ప్రశ్నలు ఇప్పుడు కొత్తగా బయటకు వస్తున్నాయి. కానీ మనం ముందే చాలాసార్లు చెప్పినాం హరీష్ రావు నిందితుడితో పాటు బాధితుడు కూడా అని. సో ఆ కుటుంబంలో ఒకరి ఫోన్లో ఒకరు ట్యాపింగ్ చేసుకున్నారు. ఆఖరికి వాళ్ళ ఇంటి అల్లుడి ఫోన్ కూడా ట్యాప్ చేశారని కవిత కూడా బయటకు చెప్పింది. సో కవిత విషయాన్ని పట్టుకొని వేలాడతలేం మనం, కానీ మనం చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నాం హరీష్ రావు ఫోన్ ని అటు కేటీఆర్ కేసీఆర్ ట్యాపింగ్ చేశారు. ఈయన ఏడ తోక దాడిస్తాడో ఎటు పోతాడో అని చెప్పేసి వాళ్ళ ఫోన్లు ఈయన ట్యాప్ చేయించిండు. సో ఓవరాల్ గా ట్యాపింగ్ మాఫియా అది మొత్తం బీఆర్ఎస్ పార్టీ కూడా. సో అవినీతి కూడా మీకు తెలుసు, వీళ్ళు అవినీతి చేసిరని వాళ్ళు అవినీతి చేసిరని వీళ్ళు, మొత్తానికైతే అందరు కలిసి అవినీతి చేసిరని అయితే తెలంగాణ సమాజం ముందర వాళ్ళే బఫ్ఫున్ అయిపోయారు. సో బీఆర్ఎస్ లోనే ఎవరో బదనాం చేసిన అవసరం లేదు, వాళ్ళంతా వాళ్ళే బఫ్ఫున్ అయిపోతున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ హరీష్ రావు బాధితుడా నిందితుడా ఫోన్ ట్యాపింగ్ కేసులో అడుగు పరిణామం. సో నిన్న సిట్టు ముందడి పోగానే హరీష్ రావు ఏదో ఇక నేనే రివర్స్ లో ప్రశ్నలు అడిగిన ఏదో గమ్మత్తున్నది, జోకే. హరీష్ మా అన్ననే మస్తు ప్రశ్నలు అడిగి సిట్టినట్టురు, ఇది ఎక్కడ విడ్డూరో నాకు అర్థమైతలేదు. ఇక మీ అన్న పెద్ద తోపు మరి పోయి ప్రశ్నలు అడుగుతాడు. వాళ్ళు సెపరేట్ చేతులు కట్టుకొని కూర్చురా మీ అన్న ప్రశ్నలు అడుగుతుంటే? విచారణకు ఎవరు పిలిచారు ఎవరు వేరు? సిటీ అధికారులు మీ ఇంటికి వచ్చినారు, మీ అన్న ఏమైంది కదా. ఇక్కడ క్లియర్ గా వాళ్ళ గగ్గోలు చూసిరా, వాళ్ళ బాధ చూసిరా, రోడ్ల మీద వండి పొర్రులు ధర్నాలు చేసుడు రాస్తారోకోలు ఆగమాగం గాయి. మీ అన్న ఏం చేయలేదు కదా, అంత ఏం అవసరం మరి? హరీష్ అన్న ఏం చేయనప్పుడు అంత ఆర్భాటం ఏం అవసరం లేదు కదా. కవిత చెప్పినట్టు కేసీఆర్ బాబు విషయంలో లేని ఆర్భాటం హరీష్ రావు విషయంలో ఎందుకు ఈ ఆర్భాటాలన్నీ? ఎక్కడో భయం, ఏదో నోటీస్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా చేస్తుంది, ఇంకేదో కుంభకోణం బయటకు వచ్చినప్పుడే డైవర్ట్ చేయడానికి చేస్తుంది, ఏదో వృధా ప్రయాసం ఇలాంతా. అయితే ఇక్కడ క్లియర్ గా చెప్పారట, ఇగో తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది. కేసు దర్యాప్తులో ఎప్పటికప్పుడు కొత్త టెస్టులు ఉత్కంఠ రేపుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంబంధించి విచారణలో ఈ కేసులో మరో బిగ్ ట్విస్ట్ అయితే చోటు చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా కీలకంగా వ్యవహరించిన హరీష్ రావుపై దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనట ప్రత్యర్థుల ఫోన్ ట్యాపింగ్ చేయించాలనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఒక 160 సిఆర్పిసి కింద హరీష్ రావుకు సిట్ నోటీస్ అయితే ఇచ్చారు కదా. ఇక్కడ అసలు విషయం ఉన్న చూడ్రి, ఆధారాలు ముందు పెట్టిన సిట్ ముచ్చట ఏంటంటే, విచారణ సందర్భంగా పలు కీలక విషయాలపై హరీష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు 2018 శాసనసభ ఎన్నికల తర్వాత, మంచిగా చూడరి, హరీష్ రావు ట్యాపింగ్ చేయించడం కాదు, 2018 శాసనసభ ఎన్నికల తర్వాతనట